folk in the entire city. నగర ప్రజలందరికీ కూడా ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తెలియజేసుకుంటున్నాను. I think this is a very important age that you are all living in అండి. I think this is the age where this gender discrimination or discrimination on other means ఇవన్నీ కూడా అధిగమించి we are moving towards a very equitable and inclusive society today. And I believe మనం ఒక 10 ఏళ్ల తర్వాత లేదా 15 ఏళ్ల తర్వాత ఈక్వల్ ఫర్ ఆల్ విమెన్ అండ్ మెన్, అందరికీ కూడా సమానమైన హక్కులు, సమానమైన ఆపర్చునిటీస్ అన్నీ కూడా వస్తాయి. ఐ థింక్ మనం ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాము అని నేను భావిస్తున్నానండి. అండ్ టుడే వేర్ విమెన్ ఆర్ నాట్ ఎక్సెలింగ్, ఇన్ఫ్యాక్ట్ చాలామంది మగవాళ్ళని కూడా దాటి మన స్త్రీలు అనేవారు ముందుకు వెళ్ళిపోతున్నారండి అన్ని రంగాల్లోనూ. సో ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్, we've come a long way. అండ్ మన ముందు కూడా ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇంక్లూజివ్ సొసైటీ వైపు మనము అడుగులు ముందుకు వేస్తామని ఆశిస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం జీవీఎంసీ కార్పొరేషన్, వీఆర్ ఆల్ కమిటెడ్ టువర్డ్స్ హ్యావింగ్ ఎ వెరీ ఈక్విటబుల్ సొసైటీ. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ కలిగించాలి. ఆల్ ఫెసిలిటీస్ దట్ వీఆర్ డెవలపింగ్, ఆల్ ఎమ్యూనిటీస్ దట్ వీఆర్ డెవలపింగ్, వీఆర్ ట్రైంగ్ టు cater to the needs of the women. ఈ మధ్య కాలంలో రీసెంట్లీ ఒక రెండు we have as an experiment we've launched a mobile pink toilet, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ కానీ, అంతేకాకుండా అన్ని వసతులు ఆ యొక్క మొబైల్ టాయిలెట్లో ఉండేటట్టు, వెదర్ డిస్పెన్సింగ్ అంటే మన శానిటరీ ప్యాడ్స్ డిస్పెన్సింగ్ యూనిట్ కానీ, ఇవన్నీ కూడా కలిపి we've recently launched it. And in జీవీఎంసీ ఆల్సో మనం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ఫెసిలిటీస్ అన్నిటిలో కూడా మహిళలకు ఫ్రెండ్లీగా ఉండే విధంగా పార్కులు కానీ, ఇతర అమ్యూనిటీస్ కానీ, స్ట్రీట్స్ తీసుకొని వీఆర్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ ద ఫస్ట్ ఆల్ విమెన్ పార్క్ ఆల్సో. దాన్ని ఈరోజు మన సిటీలో ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు మన మేయర్ గారి చేతుల మీదుగా చేయబోతున్నాము. అండ్ అంతేకాకుండా ఐ థింక్ రాబోయే కాలంలో ఇన్ ద ఫ్యూచర్ ఐ వుడ్ లైక్ టు సీ అవర్ కంట్రీ యాజ్ అ లీడింగ్ పైనియర్ ఇన్ హౌ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్ మెన్ అండ్ విమెన్. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ, అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళే ఒక మోడల్ ఐడియల్ దేశంగా మన దేశం ఎదుగుతోంది. ఐ థింక్ వీఆర్ ఆల్
we should all be proud and happy to be a part of this journey of this great country. And I thank each and everyone for your great contribution, and I wish you all once again a very happy International Women's Day. పట్నం. సో ఈ రోజు మరి అవేర్నెస్ వాక్ గా ఈ మార్చ్ 8వ తారీఖున మేము రెయిన్బో తరపున వాకథాన్ కండక్ట్ చేస్తున్నాము. మరి చాలా ఆర్గనైజేషన్స్ నుండి 1200 మంది మరి మమ్మల్ని జాయిన్ అయినందుకే చాలా సంతోషిస్తున్నాము. సో ఇదే స్పిరిట్ ని అన్నిట్లోని కూడా కొనసాగించాలని ఆశిస్తున్నాను. అన్నిట్లోని ఇన్వాల్వ్ అవ్వాలి, ఎందుకంటే స్త్రీ పాత్ర సొసైటీలో చాలా ముఖ్యం. సో స్త్రీ లేనిదే మనకి ఇంకా మనుగడే లేదు, మరి జననమే లేదు. సో అలాంటిది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఎవ్వరు వెనకంజ వేయకుండా అన్నిట్లోని మరి ఈవెన్ రైట్ ఫ్రమ్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎడ్యుకేషన్, దేంట్లోని వెనకపడకుండా మరి ముందుకు వెళ్లి ఇంకా మరి సొసైటీని ముందుకు తీసుకుని వెళ్లాలని ఆశిస్తూ మరి ఒకసారి హ్యాపీ విమెన్స్ డే మీ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ.